నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. వార్నింగ్లు, ప్రతిదాడులతో ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ దాడులు తారాస్థాయికి చేరాయి. కాస్త చల్లారుతున్నట్లు కనిపించినటువంటి యుద్ధం పీక్ స్టేజ్కు చేరుకుంది. దీంతో మూడో ప్రపంచ యుద్ధం ముంగిట ప్రపంచం నిలబడిందా అన్న భయం పుడుతుంది. చమురు రవాణాను అడ్డుకుంటే ఇరాన్ను మ్యాప్లో లేకుండా చేస్తామని ట్రంప్ గర్జిస్తే, నీకంటే తోపులే మమ్మల్ని ఏం చేయలేకపోయారు, ముందు నీ ప్రాణాలను నువ్వు కాపాడుకో, లేదంటే నువ్వే లేకుండా పోతావు అని ఇరాన్ భద్రతా మండలి చీఫ్ అలీ లారిజానీ ఇచ్చిన వార్నింగ్ యుద్ధానికి మరింత ఆజ్యం పోసినట్లయింది. అసలు ఈ ఇద్దరి మధ్య ఈ రేంజ్ మాటల యుద్ధానికి కారణం ఏంటి? ట్రంప్ను చంపేస్తామని ఇరాన్ ఎందుకు బెదిరిస్తుంది? ప్రధానమైనటువంటి కారణం హర్ముజ్ జలసంధి. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యేటువంటి చమురులో దాదాపు 20% ఈ సముద్ర మార్గం గుండానే వెళ్తుంది. అమెరికా దాడులకు ప్రతీకారంగా ఈ జలసంధిని బ్లాక్ చేసి ప్రపంచ దేశాలకు చుక్కలు చూపించాలని ఇరాన్ మాస్టర్ ప్లాన్ వేసింది. ఇది పసిగట్టినటువంటి డొనాల్డ్ ట్రంప్ తనదైన స్టైల్లో రెచ్చిపోయారు. ఇరాన్ కనుక ఆయిల్ సప్లైని ఆపితే గతంలో కంటే 20 రెట్లు కఠినంగా దాడి చేస్తాం, మీ దేశం మీద మరణం, అగ్ని, విధ్వంసం కురిపిస్తాం, ఇరాన్ అనే దేశం మళ్ళీ కోలుకోలేకుండా భూస్థాపితం చేస్తామంటూ తన సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ఇక ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ చీఫ్ అలీ లారిజానీ కౌంటర్ ఇచ్చారు. ఆయన వ్యాఖ్యలకి నీకంటే తోపులే ఇరాన్ను టచ్ చేయలేకపోయారు, నువ్వెంత అంటూ కౌంటర్ ఇచ్చారు. ఎంతో శక్తివంతమైనటువంటి నాయకులు ఇరాన్ను నాశనం చేయాలని చూసి ఓడిపోయారు, ముందు నీ ప్రాణాల మీద నువ్వు శ్రద్ధ పెట్టుకో, జాగ్రత్త, లేదంటే నువ్వు ఈ భూమి మీద లేకుండా పోతావని వార్నింగ్ ఇచ్చారు ఆయన. గతంలో అమెరికా ఎన్నికల సమయంలో కూడా ట్రంప్ను హత్య చేయడానికి ఇరాన్ కుట్రలు పన్నిన విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఏకంగా అఫీషియల్గా ట్రంప్కు డెత్ వార్నింగ్ ఇవ్వడం సంచలనంగా మారింది. మొత్తానికి అమెరికా దాడులు చేస్తే ఇరాన్ మిసైల్స్తో బదులిస్తుంది, ట్రంప్ వార్నింగ్ ఇస్తే ఇరాన్ ప్రాణాలు తీస్తామంటుంది. ఈ ఇగో వార్ ముందు ఇంకెన్ని దేశాలను యుద్ధంలోకి లాగుతుందో చూడాలి. మరి ఇరాన్ అన్నట్లుగా ట్రంప్కు నిజంగానే ముప్పు పొంచి ఉందా, లేక అమెరికా దెబ్బకు ఇరాన్ సైలెంట్ అయిపోతుందా లేదా అనేది కాలమే నిర్ణయించాలి.